టార్గెట్ అయితే ఫిక్స్ చేసాం కానీ ఐడియాస్ ఏంటి? ఐడియాస్ ఏం చేస్తాం? విజయ్‌లాగా ప్రాంకులు చేయగలం మనం. మొహమే చూపించలేకపోతున్నాం కదా! వీడియోలో యూట్యూబ్‌లో మొహమే చూపించలేకపోతున్నాం. మరి విజయ్‌లాగా ఎలా ప్రాంక్స్ చేస్తాం? ఏముంది ఐడియా? ఏంటి? కామెంట్ సెక్షన్‌లో ఏదో నాకు ఐడియా చెప్పొచ్చు కదా! గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక చక్కనైనటువంటి విషయం చెప్తాను. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. వీడియోని చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వీడియోని ఈ కామెడీ సీన్ చూడండి. పెళ్లి చూపుల సినిమాలోని ఒక కామెడీ సీన్ అనమాట ఇది. పెళ్లి చూపుల సినిమా తెలుసు కదా మీకు? విజయ్ నటించినటువంటి పెళ్లి చూపులు. ఒకసారి చూడండి ఒకసారి. చేసినావంటే నెక్స్ట్ మంత్ నుంచి ఫార్నర్ మనకి 20,000 ఇస్తారు అన్నా. ఇంకా తగ్గేదే లేదన్నా మనం. ఏమైనా ఈ నాటకాలకు పని ఐడియాలు వస్తాయన్నా అసలు. అందుకే విన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో? మరొకసారి చూడండి. మనం కూడా బటర్ చికెన్ తినాలి. హలో సుబ్బు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? చేసినాడు అట్లా ఇస్త్రీ అన్ని చేసినారా? నువ్వు కూడా ఇంటర్వ్యూ అన్ని సుబ్బు ఒక నిమిషం కేంద్ర అంటించేది సుబ్బు ఎవడ స్టంట్లు వేస్తున్నారు రైట్. ఒక నిమిషం ఉండరా ఆంటీ అన్న ఆంటీ పొద్దున్నే పని లేదు మరి అంటిస్తారు మరి. చూసారా? వాళ్ళ పాటలు మన పాటలు ఒకలాగానే ఉన్నాయి. నా పాటలు మీ పాటలు కాదు, మీరు కేవలం చూడడమే. వాళ్ళు అవుట్డోర్లో ఆ విధంగా ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తుంటే మనం అది కూడా చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ మనం యూట్యూబ్లో ఒక ఎంగేజింగ్ వీడియోని మనం ఎలా చేయాలనేది తెలుసుకునే దశలో ఉన్నాము. మన ఛానల్ వచ్చేసరికి కేవలం 241 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది ఈరోజు. ఇక్కడ మీకు మళ్ళీ స్క్రీన్ షాట్ వేస్తాను. ఈ స్క్రీన్ షాట్లో మీరు గమనించినట్టయితే మన టైము వాచ్ అవర్స్ రోజుకొక 1.5 అవర్ 1 అవర్ ఇంత కష్టపడి మనం చేసినటువంటి వీడియోస్ మీరు చూసి ఉంటారు. 52 వీడియోస్ దగ్గర మనం పెట్టాము. ఈ వీడియోస్ నుంచి మనకి రోజుకు వస్తున్నటువంటి వాచ్ అవర్ 1.5 అవర్ 1 అవర్ అలా వస్తూ ఉందన్నమాట మెల్లగా. ఇదే లెక్కన మనం లెక్కేసుకోండి ఒకసారి. 100 రోజులు రోజుకొక 30 రోజులకి 30 వాచ్ అవర్స్ వస్తే మనకి 3,000 వాచ్ అవర్స్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? లెక్కలు కూడా మర్చిపోయినట్టున్నాం పరిస్థితి చూస్తే. కరెక్ట్ లెక్కేస్తాం చూడండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. రోజుకి ఒక వాచ్ అవర్ చొప్పున 4,000 వాచ్ అవర్లు రావాలంటే 4,000 రోజులు పడుతుంది. 4,000 రోజులు అంటే ఎన్ని నెలలు? 4,000/30 అంతే కదా. 133 నెలలు 11 సంవత్సరాలు పడుతుంది మనకు మానిటైజ్ అయ్యేసరికి. 4,000 వాచ్లు రావాలంటే రోజుకి ఒక వాచ్ అవర్ చొప్పున 4,000 వాచ్ అవర్లు రావాలంటే 11 సంవత్సరాలు పడుతుంది. ఏమవుతుంది అప్పటికి? 11 సంవత్సరాలకి మనకి మానిటైజేషన్ అవుతుంది. అది కూడా 11 సంవత్సరాలకి ఎలా అవుతుంది? 1 ఇయర్కి మళ్ళీ పాత వాచ్ అవర్ పాత రోజు వాచ్ అవర్ పోతూ ఉంటుంది కదా. మనం ఈ లెక్కను చూసుకుంటే మన జీవితంలో అసలు యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యే పరిస్థితే లేదు. రోజుకొక వాచ్ అవర్ వస్తే అంతే కదా. రోజుకొక వాచ్ అవర్ వస్తే 11 సంవత్సరాలు అయితే కానీ మనకి మానిటైజేషన్ అవ్వదు. అదే రోజుకొక 10 వాచ్ అవర్లు. 10 అంటే అప్పుడు ఎంత అవుతాయి? రోజుకి ఒక రోజుకి 10 వాచ్ అవర్లు అంటే మనకి ఎన్ని కావాలి? 4,000 వాచ్ అవర్లు కావాలి. 4,000 వాచ్ అవర్లకి 10 400 రోజులు పడుతుంది. అంటే సంవత్సరంన్నర. అయినా సరే సరిపోవట్లేదు. పోనీ ఒక 100 వాచ్ అవర్లు సంపాదించాలి. 100 వాచ్ అవర్లు సంపాదించాలి. 100 వాచ్ అవర్లు సంపాదించాలంటే అప్పుడు ఎంత పడుతుంది? రోజుకొక 100 వాచ్ అవర్లు లెక్కన వేసుకుంటే మనకి 40 రోజుల్లో మనకి మానిటైజేషన్ పూర్తి అయిపోతుంది. మనకు అంత సీన్ లేదు, మన వీడియోలకి అంత సీన్ లేదు. పోనీ 50 వాచ్ అవర్లు పెట్టుకుంటే మనకి 80 రోజులు. రోజుకొక 50 వాచ్ అవర్ సాధించామంటే మనం 80 రోజుల్లో మానిటైజేషన్ అవుతుంది. పోనీ 50 కూడా వద్దు, 25 పెట్టుకుందాం. రోజుకొక 25 160 రోజులు వస్తుంది. 4,000 డివైడెడ్ బై 160 చేస్తే 4,000 డివైడెడ్ బై 25 చేస్తే 160 రోజులు వస్తుంది. 160 రోజులు అంటే ఎంత? 160 అంటే అప్రాక్సిమేట్గా 180 అనుకోండి. 6 నెలల్లో మనకి మానిటైజేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మన టార్గెట్, జాగ్రత్తగా వినండి, మన టార్గెట్ రోజుకి 25 వాచ్ అవర్లు సంపాదించాలి. అలా నేను వీడియో తయారు చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాను.
అర్థమైంది మీకు? మన టార్గెట్ రోజుకి 25 వాచ్ అవర్లు. ఇక నుంచి రోజుకు ఒక వీడియో పెడదాం. ఏదైతే అది అవుతుంది. అంతా పాజిటివ్గా ముందుకెళ్దాం. రోజుకు ఒక 25 వాచ్ అవర్లు చొప్పున 150 రోజుల్లో మన యొక్క మానిటైజేషన్ ప్రక్రియకి టార్గెట్ ఫిక్స్ చేద్దాం. కౌంట్ డౌన్ స్టార్ట్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.